మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి మీకు ఆరోగ్యాలు బాగుండాలని అనుదినం మా వ్యక్తిగత ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విశేషమైన మాటలు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 91వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టించి నాలో మీరుండి మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం చెప్తా ఉంది, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించు. దేవుని బిడ్డలారా, శత్రువు నుండి మనం తప్పించబడాలంటే ఏం చేయాలి? శత్రువు మన అనుదిన జీవితంలో మనపైన యుద్ధాన్ని ప్రకటిస్తాడు. వేటగాడు ఎలా అయితే పక్షులపైన బాణములను విసురుతూ ఉన్నాడో, శత్రువు అయినటువంటి సాతాను నీపైన, నాపైన, మనపైన బాణములను వేస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఎవడండి వేటగాడు? శత్రువే. ఈ లోకంలో ఉన్నటువంటి దురాత్మ సమూహాలు నీపైన దాడి చేయటం ప్రారంభిస్తాయి, నీ బిడ్డలపైన దాడి చేయటం ప్రారంభిస్తాయి, నీ భార్య పైన దాడి చేయటం ప్రారంభిస్తాయి, నీ భర్త పైన దాడి చేయటం ప్రారంభిస్తాయి. అవి దాడి చేస్తున్న మరుక్షణం దేవుని సన్నిధిలో మనం మొరపెట్టవలసిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం కదండి. ఏబు గ్రంథంలో ఏబు ఎంతో విశ్వాసంగా జీవిస్తూ ఉన్నాడు, యథార్థవంతుడిగా జీవిస్తూ ఉన్నాడు. వేటగాడు ఏబు పైన గురిపెట్టాడు. తన శరీరమునంతా కూడా తునాతునకల కింద భయంకరమైన కురుపుల చేత నింపేశాడు. అటువంటి సందర్భంలో కూడా వేటగాడికి భయపడకుండా, వేటగాడి వేసినటువంటి బాణానికి జంకకుండా ఏబు దేవుని సన్నిధిలో ధైర్యం కలిగి నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన ప్రార్థనే తనను వేటకాని ఉరి నుండి తప్పించినట్లు దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తే నిన్ను వేటకాని ఉరిలో నుండి తప్పిస్తాడు. ఎన్నో ఉరులు ఈ దినాన్ని, అప్పుల భారం అనేది ఒక ఉరిగా ఉంటుంది, అనారోగ్యం అనేది ఒక ఉరిగా ఉంటుంది, బాధలు అనేవి ఒక ఉరిగా ఉంటున్నాయి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో చాలామంది, చాలా కుటుంబాలు నలిగిపోతూ ఉన్నారు. ఈ ఉరిలో నుండి తప్పించబడలేక, అప్పుల బాధ నుండి విడిపించబడలేక, అనారోగ్యం నుండి విడిపించబడలేక చాలామంది ఆత్మహత్య చేసుకుని చనిపోయే వాళ్ళు ఉన్నారండి. దేవుని బిడ్డ, దయచేసి గమనించండి. నీవు భయపడవద్దు, నీవు దిగులు పడవద్దు, నీవు ఏ మాత్రం కూడా భయపడకు, ధైర్యం కలిగి ఉండు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యాధి నుండి అయినా విడిపించగలిగినటువంటి సమర్థుడు ఆయన. ఎటువంటి అప్పుల బాధ నుండి అయినా విడిపించగలిగినటువంటి సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది అంటే ఏమీ లేదు. దేవుని వాక్యం అంటుంది, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు. ఏమండి, తెగులు అనేది చాలా సందర్భాల్లో వ్యవసాయానికి తెగులు రావటం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ దినాన్ని దేవుని బిడ్డలారా, మనుషులకు కూడా తెగులు వస్తూ ఉంది. వైరస్ లాంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. చెప్పసక్యము కాని వ్యాధులు మనుషులకు సంక్రమిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇటువంటి వాటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు తప్పించగలడు. దేవుని వాక్యం అంటుంది, నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని తప్పిస్తాడంటండి. తెగులు వచ్చిందంటే అది నాశనం చేస్తుందండి. కుటుంబాలను నాశనం చేస్తుంది, సంసారాన్ని నాశనం చేస్తుంది, కాపురాన్ని నాశనం చేస్తుంది. మనుషుల రూపంలో, వాతావరణం రూపంలో, సమస్యల రూపంలో నాశనం చేయడానికి వస్తుంది. దేవుడు అంటున్నాడు, నేను వేటకాని ఊరిలో నుండి నేను తప్పిస్తానంటున్నాడు. నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షిస్తానంటున్నాడు ఆయన. ఆయన రక్షించాలి, ఆయన నిన్ను తప్పించాలి అంటే నీవు ఖచ్చితంగా దేవుని మందిరానికి రా. తప్పనిసరిగా అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎవరైనా అనారోగ్యంలో, బలహీనతలో, తెగులుతో బాధపడుతుంటే వారందరినీ స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా చేయండి. ప్రతి బలహీనతలు, ఆటంకాలు, సమస్యలు, ప్రాబ్లమ్స్ అన్నీ విడుదల చేసి మా బిడ్డలను బలపరిచి అభిషేకించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో
ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.